శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. దేహము, దేహ సంబంధికులు, వస్తువు, వైభవాలు ఇవి అన్నీ కూడా మనందరికీ కనపడుతూ ఉన్నాయి. మరి మనమందరం వాడుకుంటూ ఉన్నాం. వీటిలో ఏది లేకున్నా మన లైఫ్ నడవదు. ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. ఏది లేకున్నా, ఏమీ లేకున్నా మనం ఏమి సాధించలేమో, ఏమీ చెయ్యలేమో అనేటువంటి ఆలోచనలలో మనలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనందరికీ ఉన్నాయి, కావాలి, వాడుకోవాలి. వాడుకుంటూ కూడా మన మైండ్ అనేది రిలాక్స్గా పెట్టుకోగలగాలి. ఇది ఒక యోగి ఆత్మకి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి. కొన్నిసార్లు అది వాడుకుంటూ మనకు తెలియకుండానే అవంటే మనకు అటాచ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్రేమ వేరు, మోహం వేరు, ఆకర్షణ వేరు. ప్రేమ అనేది ఒక గుడ్ ఫీలింగ్, దాన్ని ప్రేమ అంటారు. ఆకర్షణ అంటే అది మాత్రమే మనకి గొప్ప, అది మాత్రమే గుడ్, దాని తప్ప అన్ని వేస్ట్, నాకు పనికి రానిది అనేటువంటి ఒక ఫీలింగ్, దాన్ని ఆకర్షణ అని అంటారు. మోహము, ప్రేమ, ఆకర్షణ మూడు వేరు వేరండి. అతిగా దానికి మనం అడిక్ట్ అయిపోవడం, అది లేకపోతే లైఫే లేదు, లైఫే ఎండ్ అయిపోతుంది అనే ఫీలింగ్లో రావడం, దాన్ని మోహము అని అంటారు. మరి అందరికీ తెలుసు, మనం వింటూ ఉన్నాం. మన ఊహ తెలిసినప్పటి నుండి గొప్ప వారితో ప్రవచనాలలో మనం ఆధ్యాత్మికతని ఇష్టపడేటువంటి వారితో ఒక మాట అంటూ ఉంటాం. ఏమంటుంటాం? ఏదో ఒకరోజు అందరం అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము, వెళ్ళిపోవాల్సిందే. క్షణాల కోసం దాన్ని శ్మశాని వైరాగ్యమని అంటారు. ఆత్మీయుల మరణమైనప్పుడు వారి డెడ్ బాడీని చూడగానే కొన్ని క్షణాల కోసం మాత్రమే కొంతమందిలో ఆ వైరాగ్యం వస్తుందన్నమాట. వారు అనేస్తూ ఉంటారు, ఏముండి ఏం లాభం, ఏం తీసుకెళ్ళాడు, అన్నీ ఇక్కడే వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అది క్షణాల కోసం. డెడ్ బాడీతో పాటు ఇంటి నుండి బయలుదేరినప్పుడు వాళ్ళకి కలిగే ఆలోచనలు ఏంటంటే, ఏం ఆలోచిస్తూ వెళ్తారు? నీ కోసం ఏం పెట్టాడు, నా కోసం ఏం పెట్టాడు, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎంత పోయాయి. చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతాడు? ఏముండే ఏం లాభం, జీవితకాలంలో ఒక్కరితో కూడా ప్రేమగా లేడు, ఒక్కో రోజుతో కూడా ఎవ్వరితో ప్రేమగా మాట్లాడలేదు, జీవించలేడు, తృప్తిగా లేడు. ఒక్కరోజు కూడా ఎవ్వరితో తృప్తిగా లేనటువంటి వ్యక్తి చివరి దశలో ఏం తీసుకెళ్ళిపోయాడు, అన్ని ఇక్కడ వదిలేసిపోయాడు అని క్షణాల కోసం కొందరిలో వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. డెడ్ బాడీని తీసుకెళ్ళినప్పుడు 2 క్షణాల వైరాగ్యం వచ్చింది, అవునా? డెడ్ బాడీని చూసినంత వరకే. తర్వాత ఏం మాట్లాడుతూ ఉంటారు? నీకోసం ఎంత ఆస్తి, నా కోసం ఎంత ఆస్తి, నీకేం మిగిలింది, నాకేం మిగిలింది. ఆస్తులు ఎవరికి, అంతస్తులు ఎవరికి, ప్రాపర్టీస్ ఎవరికి. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం గొడవలు పడుతూ సంబంధాలను కూడా కొంతమంది మనుషులు తెంచుకుంటూ ఉన్నారు. మరి మనం ఇవన్నీ వాడుకోవాల్సిందే. మనందరికీ అన్ని అవసరం ఉన్నాయి. నిమిత్త మాత్రలుగా వాటిని వాడుకోండి. కానీ ఫైనల్గా పరమాత్మ మనకందరికి ఇచ్చేటువంటి ఒక దివ్యమైన, అద్భుతమైన సందేశం ఏంటంటే, కంప్లీట్గా నీకు మోహం అనేది తగ్గాలి. దాన్ని అంటారు నష్టో మోహ స్మృతిల్ లబ్ధ. నష్టో మోహ స్మృతిల్ లబ్ధ. ఏ వ్యక్తికైతే మోహం అనేది ఉండదో, మోహం యొక్క సంకెళ్ళ నుండి
డిటాచ్గా ఉంటాడు. స్మృతి లబ్ధ అంటే కాన్షియన్స్ మైండ్లో ఒకే ఒక్క ఈశ్వరీయ స్మరణ, ఈశ్వరీయ స్మృతి, ఈశ్వరీయ శక్తి మాత్రమే కనపడుతూ ఉంటుంది. మన జీవిత కాలంలో ఎంత జ్ఞానం విన్నాం, ఎంతమందికి చెప్పాం, ఎన్ని ప్రవచనాలు విన్నాం, ఎన్ని రాశాం. వీటన్నిటి సారం మన లాస్ట్ గడియలో మోహం యొక్క సంకెళ్ళులో మన మనసు బంధించకుండా తృప్తికరంగా, ప్రశాంతకరంగా ఈశ్వరుడి ఒడిలోకి మనం వెళ్ళిపోగలగాలి. తృప్తికరంగా, సంతోషకరంగా మనం ఈశ్వరుడి యొక్క ఒడిలో వెళ్ళిపోగలగాలి అంటే అతిగా మోహం అనే సంకెళ్ళలో బంధించబడి ఉండకూడదు. మనం ఎప్పుడైతే మోహం అనే సంకెళ్ళలో బంధింపబడి ఉండమో తృప్తికరమైనటువంటి జీవితంలోనే జీవించగలుగుతామో అప్పుడు ఏ రకంగా కూడా ఆత్మ దుఃఖము, అశాంతి యొక్క ఫీలింగ్ లేకుండా తృప్తికరంగా ఈశ్వరుడి ఒడిలోకి చేరుకుంటుంది. మన లాస్ట్ గడియ ఈశ్వరుడి యొక్క ఒడిలో వెళ్ళే రోజు తృప్తికరంగా మనం వెళ్ళిపోగలగాలి అంటే దానికోసం మనం చేస్తున్నటువంటి ఈ సాధన, చేరుకోవాల్సిన గమ్యము మోహం టోటల్గా నాకు స్టాప్ అవ్వాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సంబంధాల్ని తెంచుకోలేమోమో, ఇవన్నీ లేనిది నేను ఎలా జీవించగలుగుతానో ఏమో. మనం సన్యాసులం కాదండి. సన్యాసి అనగానే చాలామందికి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇల్లు వాకిలు ఏది లేకుండా అన్నీ వదిలేసి అడవిలో ఉండాలి. సన్యాసి అనగానే చాలామందికి ఒక మాట గుర్తొస్తుంది, పూర్వం సన్యాసులు వంట తయారు చేసి భోజనం చేసేవారు కాదండి. ఆ సిస్టమ్ లేదు. అందుకని మేము సన్యాసి అయిపోయాము, అడవిలో ఉంటున్నాము అనేది. రాజయోగ సాధన చేయడానికి మన అడవిలో ఉండాల్సిన అవసరము లేదు. కానీ మీరు విన్నారు చూడండి వైరాగ్యం గురించి. 2 రకాల వైరాగ్యం. అంటే బిజినెస్ లాస్ అయింది, ఆరోగ్యం అంతా పాడైపోయింది, ఏమి నా జీవితం అని వచ్చేటువంటి తెలియని ఫ్రస్ట్రేషన్తో వచ్చేటువంటి వైరాగ్యం అది. ఇంకొక వైరాగ్యం సన్యాసులు అంటే ఇంకొక వైరాగ్యం ఏంది? శ్మశాని వైరాగ్యం. ఆత్మీయుల మరణం చూసినప్పుడు, వారి మరణ వార్త విన్నప్పుడు ఏముండి ఏం లాభం, జీవితంలో అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటి కలిగేది, క్షణాల కోసం కలిగేది శ్మశాని వైరాగ్యం. మోహము అనేది ఏంటి అంటే అదే నాకు సర్వం, అది లేనిది నేను ఉండలేను, అది ఉంటేనే నేను జీవించగలుగుతాను అనే అతిగా దానికోసం మనం వెతకడం, పాకులాడడం, దాని మోహము అని అంటారు. అది మోహము అనేది మన ఆత్మలో అశాంతి, దుఃఖము మాత్రమే మిగిలిస్తూ ఉంటుంది. మోహం అనే సంఖ్యలో ఎప్పుడైతే ఆత్మ అతిగా బంధింపబడుతుందో దాంతో చాలా నష్టాలే ఉంటాయి. మోహం అనేది జస్ట్ లైక్ మంకీ లాగనమాట. ఇప్పుడు చూడండి, ఒక కోతి ఉందనుకోండి, ఆ కోతికి తన బిడ్డ పైన తెలియని మోహం ఉంటుందన్నమాట. లాస్ట్కి ఆ కోతి పిల్ల మరణించింది అనుకోండి, మరణించినా సరే ఆ కోతి తన పిల్లని గట్టిగా పట్టేసుకుంటుంది. అట్లా ఎముకలై పడిపోతూ ఉంటాయంట, అంత మోహం. అందరితో ప్రేమగా ఉంటే మనకు ఆ ప్రేమ అనేది తృప్తిని, ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఇది రిజల్ట్ అన్నమాట. కానీ అతి మోహం అనే సంఖ్యలలో ఎప్పుడైతే మన మనసు బలంగా బంధింపబడితే మనం తృప్తికరంగా ఉండలేమో, హాయిగా జీవించలేమో. తృప్తి లేదు, సంతోషం లేదు, రిలాక్సేషన్ లేదు అన్నప్పుడు బలంగా మనకు తెలియకుండానే మనం ఈ యొక్క ఆలోచనలో మనసు అనేది ఇరికిపోతుంటుంది. ఎప్పుడైతే మన మనసు బలంగా ఇలాంటి తప్పుడు ఆలోచనలలో ఇరికిపోయి ఉంటుందో వారు హాయిగా ఉండలేరు. మనం ఎంత కూల్గా ఉంటామో, మెంటల్గా రిలాక్స్గా ఉంటామో అంత తృప్తికరమైన జీవితం, ప్రశాంతకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి కూడా మెంటల్గా రిలాక్స్ చేస్తుంది, హాయినిస్తుంది. మనం హాయిగా ఉంటూ
తృప్తిగా ఉంటూ నిశ్చింతకరమైనటువంటి జీవితంలో జీవించాలనేదే భగవంతుడు మనందరికీ ఇస్తున్నటువంటి దివ్యమైన సందేశము. మీరు ఎంత మోహం యొక్క సంకెళ్ళ నుండి రిలాక్స్గా ఉంటారో, హాయిగా ఉంటారో, అంత ఈజీగా సహజంగా మనసును భగవంతుడి యందు లగ్నం చేయగలుగుతారు. మోహం అనే సంకెళ్ళలో బంధింపబడేటువంటి ఆత్మ సహజమైన రీతిలో భగవంతుడి యందు మనసును లగ్నం చేయరు కాబట్టి వాళ్ళు హాయిగా ఉండరు. కొంతమంది మనుషులను చూస్తున్నాం ఈ రోజుల్లో, వారు ఎక్కడున్నా తెలియని టెన్షన్, హడావిడి, నేను ఏదో చూస్తున్నాను అనేటువంటి అతిగా టెన్షన్, ఫ్రస్ట్రేషన్ అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట. వారికి తెలియకుండానే ఆ బరువు అనేది మోస్తున్నటువంటి ఆ భావన, ఏ వ్యక్తులైతే నేను బరువు మోస్తున్నానేటువంటి ఆలోచనలో, ఆ భావనలో ఉంటారో వారు రిలాక్స్గా, మెంటల్గా రిలాక్స్గా ఉండలేకపోతూ ఉంటారు. మోహం అనే సంకెళ్ళ నుండి సహజమైన రీతిలో మనం బయటకు రావాలి. ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి అర్పిస్తూ వారి యొక్క తోడును, నీడను మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మోహం అనే సంకెళ్ళలో మన మనసు బంధింపబడదు. వారి యొక్క తోడు యొక్క ఎక్స్పీరియన్స్ చేయాలనేదే భగవంతుడు, పరమాత్మ మనందరికీ నేర్పిస్తారని ఇదివరకే మీరు విన్నారు. ఆ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఒక యోగి ఆత్మ నష్టో మోహ స్మృతి లబ్ధ అవుతారు. అంటే మోహాన్ని కంప్లీట్గా పక్కన పెట్టే స్మృతి లబ్ధ అంటే ఈశ్వరుడి యందు సహజమైన రీతిలో మనస్సును లగ్నం చేస్తారు. అలా సంతుష్టంగా ఉండండి, సాత్వికంగా ఉండండి, తృప్తికరంగా ఉండండి అనేటువంటి దివ్యమైనటువంటి అనుభవాలు చెయ్యాలి. ఈ రాజయోగ సాధన, ఆధ్యాత్మిక ప్రవచనాలు 100% మనకు హెల్ప్ చేయగలుగుతాయి. ఎప్పుడైతే అలాంటి హెల్ప్ను మనం తీసుకుంటామో భగవంతుడు ఎల్లప్పుడూ మనకు శక్తిని ఇస్తూ కూల్గానే పెడతాడు. తయారు చేయడం భగవంతుని యొక్క కర్తవ్యం, ఇవ్వడం ఆయన పని. దాన్ని రిసీవ్ చేసుకోగలగడం నా మనస్సుకి రావాలి. అది రిసీవ్ చేసుకోండి, దాని యొక్క ఫీలింగ్లో ఉండండి, గుడ్ ఎక్స్పీరియన్స్ చెయ్యండి. ఏ వ్యక్తి అయితే అలాంటి గుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తారో, తృప్తికరంగా ఉంటారో, వారే భగవంతుడి దృష్టిలో ఒక యోగి ఆత్మగా కనపడుతూ ఉంటారు. ఈ యొక్క సందేశం పరమాత్మది. మీరు యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి, రాజయోగి కండి. అంటే యోగి అనగా మనసును భగవంతుడి యందు లగ్నం చేసినటువంటి వారు. జ్ఞాని అనగా ఇంటెలిజెంట్, పనికొచ్చేటువంటి ఉపయోగకరమైనటువంటి పనులను మాత్రమే చేసేటువంటి వారిని మనం జ్ఞాని అని అంటాం. జ్ఞాని అవ్వాలి, యోగి అవ్వాలి. అంటే ఎందులోనైతే ఏ రకంగా నాకు లాభం లేదో రాదో ఆ పనులు నేను ఎప్పటికీ చేయకుండా దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆలోచనలు కానివ్వండి, మాటలు కానివ్వండి, కర్మలు కానివ్వండి, అన్నిటినీ అన్ని రకాలుగా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వ్యక్తిని జ్ఞాని అని అంటారు. యోగి అనగా మైండ్ని రిలాక్స్గా పెడతారు. ఏ వ్యక్తి అయితే మైండ్ని రిలాక్స్గా పెట్టుకుంటారో వారు ఎప్పుడు కూల్గా ఉంటారు, సుఖప్రదంగామైనటువంటి జీవితాన్ని అనుభవం చేయగలుగుతారు. శుభప్రదమైనటువంటి అనుభవం రియల్ లైఫ్లో నేను జ్ఞానం నేర్చుకున్నాను, యోగం నేర్చుకున్నాను అని అర్థం. సో ఫైనల్గా మోహాన్ని మనం జయించగలగాలి అంటే సంకెళ్ళలో నా మనస్సు ఏ రకంగా బంధింపబడకూడదు. మనం కూల్గా ఉంటూ, రిలాక్స్గా ఉంటూ మనం ఇతరులకు కూడా ఆ విధమైన దివ్య సందేశాన్ని మాత్రమే ఇవ్వగలగాలి. అలాంటి దివ్యమైన సందేశమే ఇస్తూ ఇతరులను కూడా ఆ విధంగా మనం తయారు చేయగలగాలి అనేదే పరమాత్మ మనకు ఆధ్యాత్మిక పరంగా నేర్పించేటువంటి ఒక నాలెడ్జ్. సో పీస్ఫుల్, నాలెడ్జ్ఫుల్, లవ్ఫుల్, లవ్ఫుల్ అంటే అన్నిట్లో ఫుల్ అవ్వాలి.
అవ్వగలము. అవ్వాలి అంటే మనం చేయాల్సినటువంటి ఏకైక సాధన, దేనిపైన అతి మోహం పెంచుకోకండి. మోహం అనే సంఖ్యలలో ఒక్కసారి సంఖ్యలలో మనం ఇరుక్కుపోయామనుకోండి, బయటకు రావడం చాలా కష్టం. సంఖ్యలేనండి. ఇప్పుడు చూడండి, బంగారు సంఖ్యలు కూడా సంఖ్యలే, ఇనుప సంఖ్యలు కూడా సంఖ్యలే. మనకు తెలియకుండానే అతిగా అటాచ్మెంట్ పెంచుకున్నామనుకోండి, మనం చేతులకు బలంగా ఏం వేసుకున్నామో సంఖ్యలను వేసుకున్నాము. మీరు చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నారో అది చేస్తూ పొండే నిమిత్త మాత్రలై అతిగా ఆలోచనలతో దుఃఖప్రదమైనటువంటి ఫెయిలింగ్లో మాత్రం ఇరుక్కోవద్దు. ఇరుక్కోవడం ఏదైనా ఒక్క సెకండ్లో పడుతుంది, కానీ రిలాక్స్ అయ్యి బయటకు రావడానికి చాలా టైం తీసుకుంటుంది. మనం ఇరుకకుండా కూల్గా ఉంటూ రిలాక్స్గా ఉంటూ ప్రతి ఒక్కరితో ఆత్మిక సంభాషణ చేస్తూ ఆత్మిక స్నేహంతో జీవించినప్పుడు మోహం అనే ఈ సంఖ్యల్లో నన్ను దుఃఖపెట్టవు, సంతోషకరంగా నన్ను పెట్టగలుగుతాయి. ఆ విధంగా ఉండడమే మనందరం నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించాలి. తృప్తికరమైనటువంటి జీవితంలో జీవించే ఒక యోగి ఆత్మకు అతిగా దేనిపైన నాది నాదనే ఫీలింగ్ ఉండదు. కాబట్టి ఎప్పుడు చూసినా ఏకాంతంగా, ఏకాంత ప్రియులుగా, ఏకాగ్ర చిత్తులుగా వారు కనపడుతూ ఉంటారు. అలా ఏకాంత చిత్తులుగా, ఏకాంత ప్రియులుగా మనం తయారవుదామా? నాది నాది అనేటువంటి ఒక బంధనాల నుండి మెంటల్గా మనం రిలాక్స్గా ఉంటూ ఇతర ఆత్మల్ని కూడా అలా తయారు చేసినప్పుడే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సందేశం ఇచ్చేవారిని అవుతాము. ఇచ్చేవారిని దాత అని అంటారు. మనమందరికీ ఇలాంటి ఉపయోగకరమైనటువంటి ప్రవచనాలను మాత్రమే టీచ్ చేస్తూ వారికి ఇచ్చే దాతగా మనం తయారవుతాము. అలా కూల్గా ఉండడం కూడా ఒక ఆర్ట్ అండి. బంధనాలలో నేను బంధింపబడ్డాను అంటే అది గుడ్ ఆర్ట్ కాదు. మనం పక్షులు ఉన్నాయనుకోండి, కొన్ని బర్డ్స్ ఎలా ఉంటాయంటే పంజరాన్ని గట్టిగా పడుతూ అరుస్తాయంట. పంజరాన్ని గట్టిగా పట్టుకొని ఏం అరుస్తాయంటే, నన్ను విడిపించండి, నన్ను విడిపించండి, నన్ను విడిపించండి. ఒకసారి ఆలోచించండి, పట్టుకుంది ఎవరు, విడిపిమని అడుగుతుంది ఎవరు? బంధనాలలో బంధింపబడింది నేను. విడిపోవాలి అంటే ఎలా విడిపోతారు? అందుకే భగవంతుని మెసేజ్ ఏంటంటే, వదులెత్తితేనే వదిలించుకోగలుగుతారు. అంటే అతిగా నేనే చేస్తున్నా, నేనే చెయ్యగలను, నాకు మాత్రమే వస్తుంది అనేటువంటి రాంగ్ ఈగో ఫీలింగ్స్ అన్నమాట. ఈ రాంగ్ ఈగో ఫీలింగ్లో ఇరికిపోయేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తృప్తిగా సంతోషంగా ఉండలేడు. అలా తృప్తిగా సంతోషంగా ఉండలేని వ్యక్తి తనకు తెలియకుండానే ఈ బంధనాలలో బంధింపబడి ఉంటాడు. కాబట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి, చేస్తూ చేయిస్తుంది భగవంతుడే. నేను కేవలం వారి సేవలో ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయడం, దాన్ని బ్యాలెన్స్లో పెట్టుకోవడం, మేనేజ్ చేయడం, అదంతా భగవంతుని పని అని అలా మీరు కూల్గా ఉండి చూడండి. నేను కేవలం ఇన్స్ట్రుమెంట్ని, నన్ను ఉపయోగించుకోవాల్సింది భగవంతుడి పని. అలా కూల్గా ఉండి నిమిత్త మాత్రలుగా ఉండే వ్యక్తులకి పొరపాటున కూడా దేని మీద అతిగా మోహం అనేది పెరగదు. సేవాభావంతో, స్నేహ భావంతో, ఆత్మీయ భావనతో సేవ చేసేటమే మన జీవిత లక్ష్యంగా మనం పెంచుకున్నప్పుడే దేని మీద కూడా పొరపాటున ఈ మోహం అనే సంఖ్యలలో మనం బంధింపబడి ఉండము. అలా స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని మనం వ్యవహరిస్తూ డిటాచ్గా ఉండాలి అనేదే పరమాత్మ మనందరికీ ఇచ్చేటువంటి ఒక గుడ్ మెసేజ్. ఇది ఈశ్వరుడు ఈరోజు మనకు ఇచ్చేటువంటి దివ్యమైన సందేశం. పరమాత్మ మహావాక్యాలపైన అటెన్షన్ ఇస్తూ ఏకాగ్ర చిత్తులు మనం అవ్వాలి, ఏకాంత వాసులుగా అవ్వాలి. ఏకాగ్ర చిత్త, ఏకాంత వాసులుగా మనము తయారైనప్పుడే
మన ద్వారా ఇతర ఆత్మలకి కూడా దివ్యమైనటువంటి అనుభవం, దివ్యమైనటువంటి సందేశం ఇవ్వగలుగుతాం. ఏ ఒక్క ఆత్మ కూడా భగవంతుడి సందేశం దొరకకుండా వారు వంచితులు అవ్వకూడదు. ఏ సంఖ్యలు నాకు మంచిది కాదు, అలా ఇతర ఆత్మలకు కూడా ఆ సంఖ్యలు మేలు కాదు, శుభప్రదమైనది కాదు. మనం ఎంత కూల్గా ఉంటామో, రిలాక్స్గా ఉంటామో, అంత కూల్గా రిలాక్స్గా మనం ఇతర ఆత్మలను కూడా తయారు చేయగలుగుతాము. మనం తయారు చేయాలి. డిటాచ్గా ఉంటూ ఇతరులను డిటాచ్ చేయాలి. సుఖప్రదమైనటువంటి అనుభవమును ఏం చేస్తూ ఇతరులతో చేయించాలి. దీనినే అంటారు ఆధ్యాత్మిక సేవ. ఆశీర్వాదాల బలము, పరమాత్ముడి యొక్క దివ్య శక్తి యొక్క ఫైలింగ్ మనను ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్ చేస్తుంది. మరి ఏ వ్యక్తి అయితే అలా స్ట్రాంగ్ చేస్తుందో వారు ఈ ఆధ్యాత్మిక విద్యాభ్యాసం ద్వారా గొప్ప యోగి ఆత్మలవుతారు, జ్ఞాని ఆత్మలవుతారు. అలా యోగి ఆత్మ, అలా జ్ఞాని ఆత్మగా తయారైనప్పుడే మనం ప్రతి ఒక్కరి ముందు ఒక ఎగ్జాంపుల్గా తయారవుతాము. మా సంస్థలో అలాంటి గొప్ప గొప్ప అనుభవాలు చేస్తూ ఇన్ని వేల మంది విద్యార్థులను, సమర్పణ టీచర్లను తయారు చేసినటువంటి మా యొక్క సీనియర్ సిస్టర్స్, వారిని మేము దాది అని పిలుస్తామన్నమాట. వారిని చూడగానే ఏమి చెప్పకున్నా సరే, వారు జస్ట్ వచ్చి కూర్చున్నా సరే, మేమందరం కూడా ఆ యొక్క ఫీలింగ్ మేము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామన్నమాట. వారు ఏం చెప్పాలో వారు చెప్తారు, మన డైరెక్షన్ ఏంటో వారు మాకు ఇచ్చేస్తారు. ఎంత ప్రేమ, ఎంత ఆత్మిక భావంతో ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్పీచెస్ మా అందరికీ టీచ్ చేస్తారంటే అది వినగానే ఎలాంటి నాస్తికుడైనా సరే, ఎలాంటి వారైనా సరే, మేము కూడా వీరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నామో, నేను ఉండొచ్చుగా, వీరిలాగా నేను కూల్గా ఉంటే ఎంత హాయిగా ఉంది, నేను ఎందుకు అనవసరంగా ఈ చిన్న చిన్న మాటలను పట్టుకొని వీరితోని ఎందుకు ఇలా గొడవలు పెట్టుకుంటున్నాను, వీరితో నేను దూరంగా ఉంటూ అందరితో ప్రేమగా ఉండాలి అని వారి ప్రవచనాలను వినగానే ప్రతి ఒక్కరికి ప్రేరణ కలుగుతుందన్నమాట. ఇలా కలగడానికి మూల ఆధారం, మూల కారణం వారికి దేనిపైన అతిగా ఈ మోహం అనేది లేకపోవడమే. మోహం అనే సంఖ్యల నుంచి వారు టోటల్గా బయటకు వచ్చినందుకే వారి యొక్క స్వరూపాన్ని ఆ విధంగా మార్చుకున్నారు. ఇదండి మోహం అనే సంఖ్యల నుంచి సహజమైన రీతిలో మనం బయటకు వస్తే కలిగేటువంటి లాభం. ఈరోజు ఎపిసోడ్లో మోహం అనే సంఖ్యల నుంచి తేలికగా బయటకు వస్తావు, మెంటల్గా రిలాక్స్ ఉండాలి అనే అంశం గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.